జలదంకి మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద సోమవారం యూరియాపై అవగాహన కార్యక్రమం జరిగింది. వింజమూరు వ్యవసాయ శాఖ ఏడీ శేషగిరి, జలదంకి వ్యవసాయ అధికారిని శ్రీవాణి, సొసైటీ చైర్మన్ కరియావుల అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో నేతలు, రసాయన ఎరువుల వ్యాపారులు, రైతులు హాజరయ్యారు. ఏడీ మాట్లాడుతూ ఖరీఫ్లో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడిన మాట వాస్తవమే అన్నారు. రబీలో ఈ పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతుల అవసరం మేరకే యూరియా వాడాలని, అధికంగా వాడితే తెగుళ్లు ఆశిస్తాయని చెప్పారు. నియోజకవర్గంలో జలదంకి మండలాన్ని డెల్టాతో సమానంగా చూడాలని ఇప్పటికే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశించారన్నారు. ఇక్కడి రైతులు యూరియా కోసం ఇబ్బంది పడకుండా చూడాలని ఎమ్మెల్యే పదే పదే మాకు గుర్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు యూరియాతో కాంప్లెక్స్ ఎరువులు ముడిపెడుతున్నారని, అవసరం లేకుండా ఎలా కొనాలని, ఎంఆర్పీ ధరలకు అమ్మడం లేదని ఏడీకి తెలిపారు. సహకార సంఘం అధ్యక్షుడు కరియావుల అప్పలనాయుడు కలుగు చేసుకుని మాట్లాడారు. అందరం సమన్వయంతో యూరియా ఇబ్బంది లేకుండా చూద్దామని పిలుపునిచ్చారు. యూరియా విషయంలో టీడీపీ నేతలపై అసత్య ప్రచారం మానుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు ముచ్చల మధుసూదన్ రెడ్డి, జానీబాయ్, టీడీపీ మండల కన్వీనర్ పులుగుంట మధుమోహన్ రెడ్డి, జలదంకి ఉప సర్పంచ్ కోర్చిపాటి మాలకొండారెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు మునగాల తిరుమలరెడ్డి, బీజేపీ మండల కన్వీనర్ ముడి కిషోర్ రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు. అందువల్ల ఏంటంటే నేను కోరేది ఏంటంటే రైతులు కూడా ఆందోళనకు గురవద్దు. అంటే మనం పోయినసారి చూస్తుంటాం, మనం అక్కడ చేసుకున్నాం దొరకదేమో అనే వద్దు. ఎందుకంటే పెద్ద రైతులు ఏంటంటే కొంచెం ముందే తీసుపెట్టుకున్నాం అనుకుంటున్నాం, అవసరం లేదు అంత పరిస్థితి రావద్దని నేను చెప్తున్నాను. మనకి వాళ్ళు చెప్పినట్టుగా 90 టన్నులు కానీ మన జిల్లాకు వస్తే సఫిషియెంట్గా మీకు ఫ్రీగా మనకు వస్తుంది. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా మనం వినియోగం కొంచెం జాగ్రత్తగా వాడుతున్నాం. మనకు ఓవరాల్గా ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే మన తినే ఆహారంలో కానీ ఎక్కువ కూడా ఎప్పుడైతే యూరియా ఎక్కువ వేస్తామో ఆటోమేటిక్గా తెగుళ్ళు కూడా ఎక్కువ వచ్చేస్తాం. మీకు అంటే రైతులకు అనుభవం, మీరు యూరియా వేసినప్పుడు ఆటోమేటిక్ తెగుళ్ళు వచ్చినప్పుడు పురుగు మందులు ఇవన్నీ కూడా మనం పిచికారీ ఎక్కువ చేసినప్పుడు అవశేషాలు ఎక్కువ ఉండి లాస్ట్లో మనకు దోమపోట అయ్యి వస్తుంది. ఈ సంవత్సరం కొంచెం వర్షాలు ఎక్కువ కాబట్టి గాలిలో తేమ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఉంటే అగ్గి తెగులు, ఈ కాండం పురుగులన్నీ ఎక్కువ ఉధృతంగా వస్తాయి యూరియా ఎక్కువ వేసినప్పుడు. అవి వేసినప్పుడు మీరు మందులు కూడా అంతే మోతాదులో కొడతారు కంట్రోల్ చేయడం. అవన్నీ కూడా అవశేషాలుగా ఉంది. చివరిలో మనం తినే ఆహారంలో ఎన్ని వెళ్ళి మనకు ఆరోగ్యం పాటు చేస్తుంది. ఎక్స్పర్ట్ కూడా పోవడం ఎందుకు దీని యొక్క ముఖ్య ఉద్దేశం, నేను గత 20 రోజులుగా ఏడీ గారిని, ఏఓ గారిని, జేడీ గారిని మొత్తం మానిటరింగ్ చేస్తూ తిరుగుతూ ఉన్నాను. మన సొసైటీకి ఒక 12 రోజుల 13,410. ఆ తరువాత 13 ఇది సొసైటీ ద్వారా అయితే 10 అవుతుంది. 13 RSKకి 13 రోజులు పెట్టాను. ఒకటి ఆగస్టు 30వ తారీఖున గట్టుపల్లి తిమ్మ సంవత్సరం వాళ్ళు డబ్బులు కట్టుకున్నారు. ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఆ రోజు అడిగింది. ఆ 2 రోజులు అప్పటి నుంచి ఇచ్చింది. ఆ తర్వాత చోడవరం, చామదల, అన్నవరం ఈ 3 రోజులు వచ్చినాయి. అసలు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూరియా ఉంది లేదు 400 కట్ట సొసైటీకి వచ్చినాయి. నేనైతే ఓపెన్గా చెప్తున్నా, 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని మోస్తూ మండలాధ్యక్షుడుగా ఉన్నాడు, జలదంకిలో ఉన్నాడు. సోమవారం మీటింగ్ పెట్టి పంచుదామనుకున్నాం. అది పంచడం కుదరకపోతే సొసైటీలు చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి. వాటిని అధిగమించాలంటే ఏరియా డిస్పోజల్ చేయాల్సి వచ్చింది. నేను ముదిరెడ్డి గారికి చెప్తే 42 పేర్లకి 400 కట్ట ఏరియా ఇచ్చున్నాయి. అవి పాస్బుక్లు తీసుకొని ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక నంబర్ వేయించుకొని ఉన్నాం. ఎక్కడ అవినీతి అయితే జరగలేదు. దాని గురించి పక్కన పెట్టండి. ఇక్కడ మనకి సార్ చెప్పినట్టు 10,000, 15,000, 20,000 ఎకరం కాదు, 32,000 నుంచి 35,000 ఎకరం గురి సాగు పట్టుబడి పండుద్ది. నేను విలేకరులకు కూడా నేను 2 చేతులు దండం పెట్టి చెప్తాను. ఎందుకంటే ఒక చిన్న తప్పు జరిగి మీరు పేపర్కి రాస్తే నేను, మన కార్యకర్తలు, మన నాయకులు మొత్తం పట్ట శ్రమ అంతా వేసాం. మా ఊళ్ళు ఎక్కడ ఈ యూరియా మీద కానీ, ఈ పిండి కుట్ల మీద కానీ ఎక్కడ తప్పు చేసి ఆర్థికంగా సంపాదన ఒక్కరు కూడా లేదు. నిష్పక్షపాతంగా నాకు ఇటీవల 60-70 మంది ఫోన్ చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మనం రైతులకు అందించాలా అని ఒకే ఒక సేవా దృక్పథంతో ఉన్నారు. కానీ అవసరమైతే వాళ్ళు కొన్ని ఖర్చులను పెట్టుకుని చేద్దామని నిన్న ఒకే ఒక మాటతో మనకి ఇక్కడ మన కొల్లాకృష్ణ, రాధాకృష్ణ 11,85,000 డీడీ తీసేస్తున్నాము. ఒక డిఏపి, ఒక 20 2 డిఏపి అన్న. ఈ 2 కట్టి 2 వస్తాయి అంటే నాకు కట్టాడు.
మనం అందరం నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.